కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచి నాటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తుతులనైనా. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంచిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా ప్రియులందరి గృహాల్లో ఈ ఛానల్ ద్వారా లేఖన భాగాలను మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకై మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, మా అందరికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి ఈ మాటల చేత మేము మేలు పొందినట్లుగా మా హృదయాలను తెరువచేసి మా తండ్రిని మాటలకు చెవినిచ్చి మేలు పొందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మరొకసారి అందరికీ వందనాలండి. గత ధ్యానాంశాల్లో మనం ధ్యానం చేసినటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసాం. వాటిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వినాలి, వింటే వచ్చేటువంటి మేలులేంటి, తర్వాత వాక్యాన్ని ఎలా వినాలి, ఎవరి మాటలు వినాలి, వినకపోతే ఏంటి, ఎవరి మాటలు వినకూడదు అనేటువంటి అంశాలు 3 వారాలు కూడా మనం ధ్యానం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ దినాన దేవుని మాట అంటే మన తండ్రి అయిన దేవుని మాట వినని ఒక వ్యక్తి, ఆయన మాట తూచా తప్పకుండా నెరవేర్చిన మరొక వ్యక్తి. వీళ్ళిద్దరు పేర్లు మనకు తెలుసు, వీళ్ళిద్దరూ మనకు పరిచయస్తులే. మొదటి వ్యక్తి ఆదాము. దేవుని మాట వినలా. ఆయన నుండి ప్రతి ఒక్కరికి ఏమి లభించింది? మరొక ఆదాము ఉన్నాడు. ఈ ఆదాము అనగానే చాలామందికి గుర్తురారు కానండి, లేఖనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి కడపటి ఆదాము అని ఒక పేరు పెట్టబడింది. మొదటి ఆదాము, కడపటి ఆదాము. కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు, మొదటి ఆదామేమో అవ్వమ్మ గారి భర్త, మనందరికి పరిచయస్తుడు ఆయన. కానీ వీళ్ళిద్దరి ద్వారా మనకేమి లభించింది? 2 తోటలు కూడా వీళ్ళిద్దరిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏదెను తోట, రెండవది గెత్సేమనే తోట. ఈ తోటలలో మరి వీరి ద్వారా ఏం జరిగింది అనేటువంటిది లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే, మొదటి మనుష్యుడైన ఆదాము ఉండినటువంటి స్థలము ఏదెను తోట. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ స్పష్టంగా వ్రాయబడింది, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆ నరుడే ఆదాము. ఈయన పేరు మొదటి ఆదాము. ఆ స్థలములో సుఖముగా ప్రశాంతముగా మరి నివసించవలసినటువంటి పరిస్థితి ఆయనది. మంచి వృక్షాలు ఉన్నాయి, ఆహారానికి రమ్యమైనటువంటి మరి ఫలాలు అక్కడ ఉన్నాయి. ప్రశాంతంగా కొన్ని తీసుకొని తినవచ్చు, కానీ ఒక్కటి మాత్రం తినకూడదు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఇక్కడున్న వృక్ష ఫలాలన్నింటిలో మీరు ఏదైనా తినవచ్చును, కానీ ఇదిగో కంటికి రమ్యముగా కనపడేటువంటి
ఈ అందమైనటువంటి ఈ యొక్క వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదాము హవ్వమ్మ లేనప్పుడు, యుక్తి కలిగిన సర్పము లేనప్పుడు దేవుని మాట విన్నాడు. ఎంతో సంతోషముతో సుఖముతో ఆదాము ఆ తోటలో నివసించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ స్త్రీ, ఈ యుక్తి కలిగిన సర్పము వీళ్ళు ఈయన జీవితంలోనికి వచ్చారో అప్పుడు అవ్వమ్మ తినటం మాత్రమే కాకుండా ఆదాము కూడా కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి తన భర్తకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్ష ఫలముల ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అప్పుడే అవిధేయత అనేది ప్రారంభమైంది. ఏదైతే తినొద్దని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడో అది భార్య చెప్పిన మాట విని తినటం ద్వారా అవిధేయత అనేటువంటిది ప్రారంభమైంది 11వ వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు, పిలుస్తాడు. 11వ వచనంలో ఆదాము బదులిస్తున్నాడు. అందుకాయన నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్తాడు ఆదాము. అసలు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు గనక నేను తినొద్దని చెప్పినటువంటి ఆ పండును, ఆ వృక్ష ఫలాన్ని తిన్నావా ఏంటని అడుగుతాడు. ఆదాము ఆహారానికి లొంగి అవ్వం ఇచ్చినటువంటి ఫలాలు తిన్నాడు. శోధన ప్రారంభమైంది, అవిధేయత ప్రారంభమైంది ఆ స్థలంలో. ఆయన జీవితంలో ఈ అవిధేయత, శోధన అనేవి ప్రారంభమైనవి. శోధన జయించలేకపోయాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆదామును గురించి రాయబడింది. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆమెతో పాటు ఉన్న ఆదాము కూడా ఆ అపరాధములోనే పడ్డాడు. అయితే అది కన్నులకు చాలా మంచిదిలాగా కనిపించింది, చాలా అందముగా కనిపించింది. అది వివేకమిచ్చు రమ్యమైనటువంటి మరి ఆహారముగా కనిపించింది. స్వల్పంగా తాత్కాలికంగా ఆలోచన చేసి స్వల్ప ప్రయోజనాల కొరకు మోషే గారు అంటాడు, అల్పకాల పాప భోగముల కొరకు నేను ఐగుప్తులో నేను ఉండలేను అంటాడు. ఈ అల్ప ఆహారం ద్వారా ఈ స్వప్రయోజనము కొరకు దీనిని జయించలేని వ్యక్తులుగా వీళ్ళిద్దరూ అవిధేయతలో పడిపోయాడు. ఎప్పుడైతే అవిధేయత ప్రారంభమైందో ఆదాములో భయము ప్రారంభమైంది. అక్కడి నుండి పారిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. దిగంబరత్వం వచ్చేసిందని అర్థమైపోయింది. 3వ అధ్యాయం 10వ వచనంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, భయపడి దాగుకున్నాను. దేవుని ఎదుటికి రాలేని పరిస్థితి. అంతకుముందు సిగ్గు తెలియదు, భయం తెలియదు, శోధన తెలియదు. కానీ ఇప్పుడు ఈ శోధనలో పడిన తర్వాత భయము, సిగ్గు, ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి, ఆనందం లేదు, విచారం, దేవుని ఎదుటికి రాలేని స్థితి, దేవునితో స్నేహాన్ని కోల్పోయినటువంటి భయం, మొక్కం చల్లనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆదాము ద్వారా పాపము, శాపము, మరణము ప్రారంభమైంది ఏదెను తోటలో. ఆ స్థలంలో ఈ మనుష్యుడి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ పాపము, ఈ శాపము, మరణము మరి ఈనాటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మన కొరకు రాకపోతే అదే పాపం ఇంకా మనల్ని వెళ్తూ ఉండేది, అదే శాపంలో మనం ఉండేవాళ్ళం.
కానీ తండ్రి అయిన దేవుడు తాను సృజించిన మనుషుడు అదే పాపంలో శాపంలో నాశనమైపోవట తండ్రికి మాత్రం ఇష్టం లేక మరొక కడపటి ఆదామును ఆయన తగిన కాలమందు భూమి మీదకి పంపటం అనేది జరిగింది. ఆదాము ఒక మాట చెప్తున్నాడు 3వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని. 19వ వచనాన్ని కూడా చదవండి, ఇంకా క్లియర్గా మనకు అర్థమవుద్ది. ఆయన వ్యక్తిగతంగా కాకుండా స్త్రీ నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను తిన్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ తోట యొక్క స్థితి మనుషులను దేవునికి దూరం చేసేటువంటి తోట. ఆ తోటలో నివసించే మనుషులు దేవునికి దూరం అయిపోయారు. అలాంటి స్థలం అది. గెత్సెమనే తోట కుమారుడైన క్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవునికి ఎంతో సమీపస్తులుగా చేయటానికి ఆ ప్రార్థన, ఆ లోబడే తత్వం, అసలు ఆయనలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనం ఈ క్రిందగా వచనాల్లో మనం ధ్యానం చేద్దాం. దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ తోటలో జరిగిన ఈ సన్నివేశము మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 24-23 వచనాలు మనం చదివినట్లయితే, అతడు ఏ నేల నుండి అయితే తీయబడ్డాడో ఆ నేలను అతడు సేద్యపరచడానికి ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాడు. 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్ష ఫలమునకు పోవు మార్గమునకు కాచుటకు ఇటు అటు తిరుగుతున్న అగ్ని జ్వాలలను నిలువబెట్టాను అని వ్రాయబడింది. చూడండి, ఎంత ఆ తోటను మరలా వెనక్కి తిరిగి రాకుండా, ఆ తోటలో ప్రవేశించకుండా, ఆ జీవవృక్ష ఫలాలు ఎన్నటికి చూడకుండా ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఎంతో వేదనకు, శ్రమకు, శాపానికి గురయ్యి దేవుని యొక్క స్నేహాన్ని కోల్పోయి దేవునికి దూరస్తులుగా అయిపోయారు. ఈ కడపటి ఆదామును మనం ఆలోచన చేసినట్లయితే, గెత్సెమనే తోటలో ఉన్న ఈ ఆదాము వారి జీవితం, అక్కడున్నటువంటి ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి మరి విధానాన్ని మనం చూసాం. అలాగే గెత్సెమనే తోటను గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రార్థన చేశారో ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం 46వ వచనం వరకు చదివితే చాలా చక్కని విషయాలు మనకు అక్కడ కనపడతాయి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండమని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖించుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. నిజంగా మన జీవితాల్లో, మన ప్రార్థనలో ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకుంటే ఎలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన దుఃఖించుటకు మొదలుపెట్టాడంటే ఎందుకు ఆయన దుఃఖపడాలి? చింతాక్రాంతుడకు మొదలుపెట్టాడంట. ఎందుకు ఆయన చింతాక్రాంతుడు అవ్వాలి? ఆయన ఏమైనా నేరస్తుడా? ఆయన ఏమన్నా దిద్దుకోవలసినవి, ఒప్పుకోవలసిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే కానే కాదు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక పని మీద పంపాడు. ఆ పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చటానికి, ఆ పనిని ఆయన
ఘనముగా ఎంచి ఘనపరచటానికి తండ్రి నామాన్ని సిద్ధపాటుతో కూడిన దుఃఖకరమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. చింతాక్రాంతుడవుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణమగునంతగా బహుదుఃఖములో మునిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో నా చిన్నతనంలో ఉన్నాయి విశ్వాసుల జీవితాల్లో కూడా. కానీ ఇప్పుడు రాను 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 కొందరి జీవితాల్లో కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రార్థించేవారు లేరని నేను అనటం కాదు, కానీ తక్కువైపోతున్నాయి అనేది నా బాధ. ప్రార్థన పెదవులతో చేయటం కాదు, ప్రార్థన పెదవులతో నాలుకతో ఉచ్చరించటం కాదు, కానీ హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన ప్రార్థన, విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ ఇంకా కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని ప్రార్థించాను. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. మనం అనేకసార్లు ఈ విషయం దగ్గర ఆలోచన చేస్తే మనకు కావలసిన మనిష్టాన్నే జరిగించమని మనం అడుగుతాం ఎక్కువసార్లు. నీ చిత్తం ఏదైతే అదే జరిగించయ్యా, ఒకవేళ ఆలస్యమైనా, ఒకవేళ ఈ శ్రమలైనా అవే నువ్వు అనుమతిస్తే నన్ను అక్కడే ఉంచయ్యా అనే ప్రార్థన మాత్రం మన జీవితాల్లో చేయలేకపోతున్నాం. ఉపవాసాలు ఉండైనా, మరొకటి చేసైనా, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళైనా ఆ శ్రమలను తప్పుకోవటానికి. రూతు గనక బెత్లెహేములో కరువు వస్తే మోయాబుకి ఎలాగెళ్ళిందో, బెత్లెహేములో ఉండవలసిన వ్యక్తి, రొట్టెల గృహములో ఉండవలసిన వ్యక్తి, ఆశీర్వదించబడిన జనాంగములో ఉండవలసిన వ్యక్తి ఎలాగున అన్య ప్రజల యొద్దకు వెళ్ళిందో, మోయాబు స్త్రీలను అక్కడ సంబంధాలు కలుపుకుందో, విగ్రహారధికులతో ఎలాంటి స్నేహాన్ని ఆవిడ కలిగి ఉందో మనకు తేటగా తెలుసు. కానీ ఇక్కడ ఈ శ్రమలను తప్పుకోవటానికి, ఈ కరువును తప్పుకోవటానికి ఆవిడ వెళ్ళి పొందినటువంటి లాభమేమీ లేదు. తన భర్తను కోల్పోయింది, ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది, అసలు బిడ్డలో భర్తే లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి మనకు తెలుసు. ఆలోచించండి. తిన్నా తినకపోయినా నా బిడ్డలు నా కళ్ళెదుట ఉండాలని తల్లి కోరుకుంటుంది. ఏది ఉన్నా లేకపోయినా నా భర్త నాతో ఉండాలని కోరుకుంటుంది ఒక భార్య. కానీ ఇక్కడ భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. ఆశీర్వదించబడిన స్థలంలో నుండి బయటకు వెళ్ళుట ద్వారా వచ్చినటువంటి నష్టాలు తిరిగి మరలా అక్కడికి రాక తప్పలేదు. బెత్లెహేమును దేవుడు దర్శించాడు, దర్శించే వరకు ఉండలేకపోయింది. దేవుడు దర్శిస్తాడనేటువంటి విశ్వాసాన్ని కోల్పోయింది. తాత్కాలికమైనటువంటి సుఖాను, తాత్కాలికమైనటువంటి కడుపు నింపుకునేటువంటి ఈ పనిలో ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు అన్నట్టుగా నాటి ప్రజలు చంచల మనసుతో ఉంటూ ఉన్నారు. కానీ కరువైనా సరే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభువా, అది వేదనైనా మరణమైనా సరే, నా ప్రాణం సమసిల్లిపోతా ఉన్నా సరే, నేను ఆ చేదును త్రాగవలసినటువంటి పరిస్థితులు నా మధ్యకు వచ్చినా సరే, నా దగ్గరకు వచ్చినా సరే, అది నీ చిత్తమైతే అది అలాగే జరగనిమ్ము అని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. అది మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుందామా అండి? తప్పకుండా మనం దీవించబడతామా ఆ ప్రార్థన మనం నేర్చుకుంటే. దాన్ని దాటిపోయి ఇప్పుడే ఈ శ్రమలు పోవాలి, ఇప్పుడే ఈరోజే పోవాలి, ఈరోజే మేలు కావాలి అనే ఆ తాపత్రయముతో, ఆ యొక్క ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ మనసుతో మనం అనేక నష్టాలను తెచ్చుకుంటూ ఉన్నాం. కడపటి మనుషుడైన యేసుక్రీస్తు ఉన్న స్థలము గెత్సెమనే తోట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో ఈ యొక్క మొదటి మనుషుడైనటువంటి ఈ ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది ఈ వచనములో. కడపటి ఆదాము జీవింపచేయువాడు, జీవింపచేయు ఆత్మ.
ఆయన జీవించు ప్రాణి కాదు, ఇతరులను కూడా జీవింప చేయగలిగిన ఆత్మ. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులను బ్రతికించింది. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. కాబట్టి జీవింపచేసే ఆత్మగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి ఈ లోకానికి అనుగ్రహించాడు. లూకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. కడపటి ఆదాము దేవుని చిత్తమునకు విధేయత చూపిన స్థలము గెత్సెమనే తోట. మత్తయి సువార్త 26:39 కూడా నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగనిమ్మని చెప్తూ వచ్చాడు ఆయన. ఈ కడపటి ఆదామును సాతానుడు ఎన్ని సార్లు శోధించినా కూడా శోధన జయించాడు ఆ తోటలోనే. ఆ గెత్సెమనే తోటలో ఆ వేదనతో కూడిన ఆ ప్రార్థనా స్థలంలో ఆయన సాతాను యొక్క శక్తిని జయించాడు. కాబట్టి ఇంకను ప్రార్థనలో పోరాటం, మెళుకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తూ ఆయన అదే మాటలను పలుకుతూ ప్రార్థన చేసినట్లుగా ఉన్నాం. కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ప్రార్థనలో పోరాడి నిలబడిన స్థలం గెత్సెమనే తోట. మత్తయి సువార్త 26:45-46 ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా అలసన తీర్చుకోనండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నదని చెప్పి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని చెప్పడం జరిగింది. కడపటి ఆదాము ద్వారా పాపము, శాపము, మరణమునకు పరిహారం ప్రారంభమైంది. ఆయన ద్వారా పరిహరించబడటం పాపం ఆ స్థలంలో ప్రారంభమయ్యి ఆయన సిద్ధపడుతూ ఈ యొక్క పాపమును, శాపమును జయించేటువంటి జయశీలిగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. ఆదామునందు అందరూ ఎలాగును మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడాలి, సజీవులవ్వాలి. 1 కొరింథీ పత్రిక 15:45 ఇందు విషయమే ఆదాము మొదట మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయువాడు, మనందరినీ జీవింపచేయువాడు, మనందరికీ జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. సమరయ స్త్రీతో చెప్తాడు ఆయన, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నటికి నీ దప్పిక కొనవు. కడపటి ఆదాము ద్వారా గెత్సెమనే తోటలో ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునికి మనుషులను దగ్గరకు చేసేటువంటి స్థలముగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నిసార్లు ప్రార్థించినా నీ చిత్తమే సిద్ధించాలి అని ఆయన మోకాళ్ళుని ప్రార్థించాడు. ఈ దినాల్లో మోకాళ్ళుని ప్రార్థించుట కనుమరుగైపోతూ ఉంది. దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. విమోచన కథనములో ప్రధానముగా కనిపించేటువంటి ఈ తోటలు రెండు కూడా ఏదేను తోటలో పాపం కనపడుతుంది, గెత్సెమనే తోటలో పరిహారం కనపడుతుంది. ఏదేను తోటలో సమాధి కనపడుతుంది, మరణం కనపడుతుంది. గెత్సెమనే తోటలో పునరుద్ధానం కనపడుతుంది. ఏదేను తోటలో దేవుని తోటగా అది పిలువబడింది, కానీ గెత్సెమనే తోట ద్వారా మన పరలోక రాజ్యాన్ని సంపాదించగలం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదాము ద్వారా మనం పొందిన శ్రమను, శిక్షను, మనం పొందిన శాపమును, మనలను ఆ స్థితి నుండి తప్పించుట కొరకు కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప ప్రార్థన చేసి తన్ను తాను సిద్ధపరచుకొని మనందరి కొరకు, మనందరి పాపములకు విమోచన క్రయధనముగా, మనందరి పాపములకు పరిహారముగా, మనందరినీ క్రీస్తుతో కూడా సమాధానపరచుటకు సమాధానకర్తగా
మన కొరకు పంపబడిన దేవుని యొక్క ప్రేమ అన్నమాట అది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదాము గెత్సెమనే తోటలో దాగుకున్న స్థితి కానీ భయము కానీ మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని ఎదుట మన యొక్క ముఖము ధైర్యము కలిగి దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క వారసులుగా, దేవుని ఇంటి వారిగా, దేవుని పిల్లలుగా ఆయన హత్తుకునేటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లలుగా మారటానికి అన్యుల సహితం ఒక వాగ్దానం ఇచ్చే ఆ వాగ్దానానికి అందరినీ వారసులుగా చేసిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి ఇంకా కూడా శాపములోనో పాపములోనో మరణములోనో ఉండి మనము నశించిపోకుండా ప్రభువైన క్రీస్తు ప్రభుని మనం అంగీకరిద్దాం. ఆయన మాట విందాం, విశ్వసిద్దాం, మారు మనసు పొందుదాం, రక్షించబడదాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా మన కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించండి, ఆయన మాటలు వినండి, ఆయన చూపిన ప్రేమను గ్రహించి మేలు పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, మా దేవా యొక్క సమయంలో ఏ కుటుంబాల్లో అయితే యొక్క వర్తమానాలు వింటూ ఉన్నారో అట్టి బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో యొక్క స్వార్థ వినబడుతూ ఉండగా విని విశ్వసించి మేలు పొందినట్లుగా సహాయం చేయండి. మరలా తిరిగి కలుసుకుని పర్యంతం నీ కృప మాతో ఉంచి కుటుంబాల్లో ఈ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు ఉంటే మీ నామంలో నెమ్మది దయచేయమని ఈ దీవెనలో ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. నీ మాట విని మేలు పొందటానికి సహాయం చేయి. కుటుంబాల్లో ఉన్న యవనస్తులైన బిడ్డలను, విద్యార్థులను, తల్లిదండ్రులను, కుటుంబంలో ఉన్న ప్రతి వారికి వారి అక్కరల కొలది మేలు చేయమని, వాక్యాన్ని విని రక్షణ పొందడానికి సహాయం చేయమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.